ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో పార్టీ నాయకులతో సమీక్షలు ప్రారంభించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చేలా వ్యూహాలు రచించాలని దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని, పార్టీ అంటే ఇష్టపడిన వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్లే బాధ్యత నాయకులు తీసుకోవాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఉదారతతో కొంతమందికి పార్టీ టికెట్లు ఇచ్చామని, అయితే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ప్రతి సీటు ముఖ్యమేనని నాయకులకు స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తులు దృష్టిలో పెట్టుకుని బలంగా ఎలక్షనీరింగ్ చేయాలని పవన్ చెప్పారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చాలా మంది ఉదాసీనంగా వ్యవహరించారని, ఈసారి అలాంటి పొరపాట్లకు తావివద్దన్నారు. టికెట్ ఆశపడే అభ్యర్థులు వ్యక్తిగతంగా 10 నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటి వారికే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టంగా తెలిపారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ తాను అన్నట్లు ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని పవన్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ అధికారికంగా 40 లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవచ్చని చెప్తుంటే నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని ఎలా చెప్తానని ప్రశ్నించారు. సభలకు వచ్చిన జనం పోలింగ్ బూత్ దగ్గర కనిపించాలని, దీనికోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సన్నద్ధమై పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి సీటు కీలకమేనని, అందువల్ల ప్రతి స్థానాన్ని గెలుచుకోవటానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ స్థాయిలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీని ఢీకొడుతున్నామని చెప్తూ టీడీపీతో సయోధ్యతో ప్రయాణం చేసేవారికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రచార విధానాలు అవలంబించాలి, ఎక్కడ సభల్ని నిర్వహించాలి అనే ఇతర అంశాల్ని నాయకులతో చర్చించారు. 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని, 10 ఏళ్ల పాటు అధికారంలో నిలిచి అద్భుతమైన ఆంధ్రాను తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. దశాబ్ద కాలంగా వైసీపీ గూండా నాయకులను బలంగా ఎదుర్కోగలుగుతున్నామంటే యువత, మహిళలే తమ ప్రధాన బలమన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దిక్కు లేకుండా అయిపోయిందని, రాష్ట్రాన్ని వైసీపీ పాలకులు కుక్కలు చించిన విస్తరి చేశారన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్కి పునరుజ్జీవం తీసుకురావాలని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని, అందుకు జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోతున్న జనసేన టీడీపీ ప్రభుత్వంలో అధికారులు ప్రజల కష్టాలు తీర్చడానికి, కన్నీళ్లు తుడవటానికి పనిచేస్తారని, సినిమా టికెట్ల కోసం తహసీల్దార్ నుంచి సీఎస్ వరకు పనిచేసే రోజులు పోతాయన్నారు. ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా జనసేన పార్టీని బలంగా నమ్మండి, అందరికీ అవకాశం ఇచ్చారు. ప్రజల కోసం అధికారంలో లేకపోయినా పనిచేసిన జనసేన పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చి చూడండి. ప్రజలు మెచ్చేలా పరిపాలన అందించి రాష్ట్రం బాధ్యతను నేను తీసుకుంటానని పవన్ చెప్పారు. చాలా మంది ముస్లింలు తనను పూర్తి స్థాయిలో నమ్మినప్పటికీ తాను బీజేపీతో కలిశాననే కారణంతో ముందుకు రావడానికి సంశయిస్తున్నారని పవన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీకి మద్దతుగా నిలబడ్డామని, ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉంటే ఏదో ఒక జాతీయ పార్టీతో ఉండక తప్పదన్నారు. తాను బీజేపీతో ఉన్నా సరే ముస్లింలకు ఏ విషయంలో అన్యాయం జరిగినా పవన్ బాధ్యత తీసుకుంటానన్నారు. ముస్లింల వైపు మాత్రమే పవన్ కళ్యాణ్ ఉంటాడు అని గుర్తుపెట్టుకోవాలన్నారు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో మతాల పొరపక్షాలు లేవని, సామరస్యంగా అన్నదమ్ముల మాదిరిగానే కలిసిమెలిసి ఉంటామని, రాష్ట్ర ప్రయోజనాలు మన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్దామన్నారు. నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి. కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని, ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం నిలబడతాను తెలియజేసుకుంటూ, చీఫ్ సెక్రటరీస్ని, రెవెన్యూ అధికారులని సినిమా టికెట్ల కోసం వాడే విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసేలా అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, పెద్ద మనసుతోటి వచ్చిన అన్ని మూల నుంచి వచ్చిన ముఖ్యంగా ముస్లిం మా ఆడపడుచులకి, మా అక్క చెల్లులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రకాశం జిల్లాకు సంబంధించి అత్యధికంగా ఉద్దానం తర్వాత అక్కడ బాగా ఫ్లోరిన్ వాటర్ ఉన్న సమస్య అక్కడ ఎక్కువ ఉంది. ఎక్కువ వలసలు అక్కడి నుంచే ఉన్నాయి. గనులు తవ్వుకెళ్ళిపోతున్నారు తప్ప ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి ఏ ఒక్క నాయకులు పనిచేయట్లేదు. నేను ఒంగోలులో కొంతకాలం ఉన్నవాడిని, కనిగిరిలో కొంతకాలం ఉన్నవాడిని. కనిగిరి నుంచి కూడా నేను ఎందుకు వెళ్ళిపోయామంటే, మేము చిన్నప్పుడు అక్కడ ఫ్లోరోసిస్ ఉంటుంది, కాళ్ళు చేతులు వంకరిపోతుందని చెప్పి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ సమస్యలు అట్లాగే ఉన్నాయి. అభివృద్ధి అవకాశాలు నాయకులకు ఉన్నాయి కానీ ప్రజలకు లేదు. వలసలాగాలి ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో
ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మన అలయన్స్ కొట్టేయాలి. ప్రకాశం జిల్లాలో కూడా వలసలు ఎందుకున్నాయి, ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు, 150 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగే సత్తా ఉన్న శాసనసభ్యులు ఉన్నారు. కానీ ఒక 10,000, 20,000 కోసం వలసలు వెళ్ళిపోయే యువత ఉన్నారు. నాయకులు బాగుపడుతున్నారు, గనులు అమ్ముకొని బాగుపడుతున్నారు, కాంట్రాక్టులు చేసుకొని బాగుపడుతున్నారు. యువత నలిగిపోతూ ఉన్నారు. మహిళలకు ఎదుగుదల లేకుండా ఉంది. అటవీ సంపద ధ్వంసం అయిపోతూ ఉంది. రైతాంగం నష్టపోతూ ఉంది. మీరు మన అలయన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను, నమ్మితే మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా, ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా సంపూర్ణ ఉద్యానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నామో ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి